గుంటూరులోని ప్రధాన కూడళ్లకు సరికొత్త సొబగులు అద్దాలని అధికారులు నిర్ణయించారు. నగర సుందరీకరణలో భాగంగా 8 ప్రధాన కూడళ్లను అధునాతన తరహాలో తీర్చిదిద్దేందుకు డిజైన్లు సిద్ధం చేశారు. నగరానికి వచ్చే ప్రముఖులు సందర్శకులను ఆకట్టుకునేలా ఇక్కడి చరిత్రను తెలియచెప్పేలా నమూనాలు రూపొందించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యమిస్తూ కూడళ్ల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. గుంటూరు సుందరీకరణపై మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు పవిత్ర. గుంటూరు నగరంలో ప్రధాన కూడలన్నింటినీ కూడా అధునాతన స్థితిలో తీర్చిదిద్దే దిశగా గుంటూరు నగరపాలక సంస్థ ప్రణాళికలు రూపొందించి అన్ని జిల్లాలో ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని కూడలను కూడా అభివృద్ధి చేయాలి దశలవారీగా అని భావించారు. మొదటి దశలో 8 కూడలను ఎంపిక చేశారు. ఇందులో ఆ కూడలన్నింటినీ కూడా అత్యాధునిక స్థాయిలో తీర్చిదిద్దాలి. అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆకట్టుకునేలా ఉండడంతో పాటుగా పచ్చదనాన్ని పెంచడం, అలాగే లైటింగ్ అవన్నీ విద్యుత్ లైట్లతో ఆ ప్రాంతం రైతు సేవల్లో వెలిగే విధంగా కూడా చేయడం, అలాగే ఆ స్థానికంగా ఉన్నటువంటి చరిత్రను ప్రతిబింబించే విధంగా కూడా అక్కడ కళారూపాలను ఏర్పాటు చేయడం, ఇలా విభిన్నమైనటువంటి అంశాల్లో ఆ కూడలన్నీ కూడా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కన్సల్టెన్సీని కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేశారు. అలాగే డిజైన్లు కూడా రూపొందించి ఇటీవల జరిగినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో ఆ డిజైన్లను కూడా ఫైనల్ చేసి వాటిని ఎంపిక చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు కూడా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వారు సూచనల మేరకు ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎంపిక చేసినటువంటి 8 కూడలను ఇంకొకసారి చూసుకుంటే ఇంకా పాత గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ స్టేడియం క్రీడల పరంగా ఎంత ప్రాధాన్యత ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూడల్ని క్రీడలకు సంకేతంగా అంటే ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నటువంటి క్రీడాకారులు పరిగెడుతున్నటువంటి రీతిలో ఒక కళారూపాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ కూడలిని తీర్చిదిద్దబోతున్నారు. ఆ తర్వాత నగరంలో ముఖ్యమైనటువంటి నార్త్ సెంటర్ వద్ద చాలా ప్రముఖుల విగ్రహాలన్నీ కూడా ఉంటాయి. ఆ ప్రాంతాన్ని కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా తీర్చిదిద్దడం, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆ చరిత్రను తెలియజెప్పే విధంగా కూడా ఆ కూడలలో ఏర్పాటు చేస్తారు. జిన్నా టవర్ను ఇప్పటికే 3 రంగుల జెండాను అక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేని విధంగా కూడా కొంత ఆ రోడ్డు వెడల్పు చేయడంతో పాటు కూడా ఐలాండ్గా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా డిజైన్లు సిద్ధం చేశారు. నగరంలో మరో కీలకమైనటువంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ప్రాంతం, అటు కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోనే ఉంటుంది. అక్కడ కూడా జంక్షన్ మాదిరిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాహనాలన్నీ కూడా తిరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేని విధంగా కూడా ఆ ఐలాండ్ను తీర్చిదిద్దడం. ప్రస్తుతం అక్కడ ఒక విగ్రహం ఉంది, దానికి ఇబ్బంది లేని విధంగా దాని చుట్టూ ఒక రౌండ్ మాదిరిగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయనున్నారు. హిందూ కాలేజీ కూడలిని కూడా అదంతే 3 రోడ్ల కూడలి, అదంతా కూడా కలెక్టరేట్కి వెళ్ళే మార్గం కావచ్చు, గుంటూరు నగరానికి కావచ్చు, లేదా పాత గుంటూరు ప్రాంతం, ఇవన్నీ కీలకమైన ప్రాంతం కాబట్టి అక్కడ మరింత ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా డిజైన్లు సిద్ధం చేశారు. కీలకమైనటువంటి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కూడా అక్కడ 4 సింహాలతో కూడినటువంటి ఒక రూపాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అక్కడ సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ క్లబ్ వద్ద అశోక ధర్మచక్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే చుట్టుకుంట కూడలి వద్ద ఒక భారీ స్థాయిలో ఒక ఎత్తుగా ఉన్నటువంటి ఒక టవర్ క్లాక్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఈ డిజైన్లన్నిటి కూడా ఇప్పటి సిద్ధం చేశారు. అంటే ఆ ప్రతి చోట కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జరిగేటువంటి కార్యకలాపాలు వాటిని ప్రాతిపదికగా చేసుకొని వీటిని సిద్ధం చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. జిల్లా పరిపాలనకు సంబంధించి కేంద్ర బిందువు పట్టి ఆ కలెక్టరేట్ వద్ద 4 సింహాల సంబంధించినటువంటి రూపాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. చుట్టుకుంట కూడలు అనేది పల్నాడుకు వెళ్ళేటువంటి ప్రాంతం. అక్కడ టవర్ క్లాక్ భారీ స్థాయిలో ఉంటుంటే నగరానికి వచ్చినటువంటి వారందరూ కూడా కనిపిస్తుంటుంది. అలాగే వీఐపీ రోడ్డు కూడా అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఆ రోడ్డుకు వచ్చేటువంటి వారందరూ కూడా రాగానే నగరంలోకి ఒక మంచి లుక్ ఉండే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించారు. ఒక 5-6 అంశాల్లో ప్రధానంగా ఈ కూడలను సుందరంగా మార్చాలని చెప్పేసి కూడా ఈ డిజైన్లో సిద్ధం చేశారు. ప్రధానంగా అక్కడికి వచ్చినటువంటి ఆ ప్రాంతానికి రాగానే ఒక మంచి ఆకట్టుకునే విధంగా అక్కడ డిజైన్లు ఉండాలి. అలాగే ఆ ప్రాంతంలో మంచి పచ్చదనం ఉండాలి. అలాగే అక్కడ ఆ ట్రాఫిక్ సిగ్నలింగ్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, డిజిటల్ సైన్ బోర్డులు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇంకోటి ఏంటంటే కీలకమైనది ఈ వాహనాల రాకపోకలన్నీ కూడా ఈ కూడలలో ఎక్కువగా వెళ్తుంటాయి కాబట్టి అవి ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా వాహనదారులు సజావుగా వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. అంటే దానికి తగ్గట్టుగా వాహనాలు టర్నింగ్ తీసుకోవడం కానీ, లేకపోతే తిరిగి వెళ్ళడం కానీ, అవతలకి ఆ కూడలను దాటి వెళ్ళడం కానీ, వీటిలో ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్కు గురి కాకుండా, ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా ఉండే విధంగా కూడా ఆ కూడలను తీర్చిదిద్దే దిశగా కూడా ఈ డిజైన్లన్నీ కూడా ఖరారు చేయడం
ప్రత్యేకించి చెప్పుకోవాలి. నగరంలో ఉన్నటువంటి చాలా కూడలు ఉన్నప్పటికీ ముందుగా మొదటి దశలో ఒక 8 కూడలను అయితే అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించారు. వాటిని వచ్చే స్పందన కావచ్చు, దాటి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా తర్వాత మరికొన్ని కూడలను కూడా ఎంపిక చేసి వాటిని కూడా రెండో దశలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. గుంటూరు నగరం అనేది అమరావతి రాజధాని పరిధిలోనే ఉంటుంది కాబట్టి కొంత దగ్గరగా ఉంటుంది. చాలామంది ప్రముఖులందరూ కూడా వస్తుంటారు కాబట్టి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపినటువంటి సిఆర్డీఏ సమీక్షా సమావేశంలో కూడా గుంటూరు విజయవాడ నగరాల అభివృద్ధి పైన కూడా సిఆర్డీఏ దృష్టి సారించాలని చెప్పేసి ప్రత్యేకంగా సూచించారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ గుంటూరు నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దే కూడా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆ నగరానికి వచ్చేటువంటి 6 ప్రధాన కారిడార్లను కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేసే కూడా చర్యలు చేపట్టారు. స్వచ్ఛ గుంటూరు, అలాగే పరిశుభ్రమైన గుంటూరు, ఆకుపచ్చ హరిత గుంటూరు ఇలాంటి నినాదాలతో ఈ గుంటూరు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం, వారి యొక్క జీవన ప్రమాదాలను పెంచే విధంగా చేయడం, ఇక్కడ మంచి ఉండేటువంటి ప్రజలు అత్యున్నతమైనటువంటి వసతులతో కూడినటువంటి జీవనాన్ని గడిపేలా చేసే దిశగా కూడా ఈ గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కూడళ్ల అభివృద్ధి కూడా వాళ్ళు ప్రత్యేకంగా డిపిఆర్ డిజైన్లని కూడా రూపొందించి అమలు చేస్తున్నట్టుగా కూడా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ పనులను కూడా ప్రారంభం కానున్నట్టుగా వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. ధన్యవాదాలు చంద్రశేఖర్.